సో ఇక్కడ 2 రకాల పోషక పదార్థాల లోపం ఉంటుంది. ఒకటి మన శరీరానికి అవసరమయ్యే ఎనర్జీ, ఓకే, అంటే క్యాలరీస్, శక్తి తక్కువ తీసుకోవడము. దీనివల్ల పిల్లలు సరిగ్గా ఎదగకపోవచ్చు, బరువు తగ్గొచ్చు, ఓకే, పిల్లలు ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి వాళ్ళు బిడ్డ సరిగా ఎదగకపోవచ్చు, లేదంటే పాలు మోతాదులో తక్కువ కావచ్చు, పాలు వాళ్ళకి తల్లిపాలు ప్రొడక్షన్లో. ఇప్పుడు ఈ తక్కువ పోషకాలు అంటే ముఖ్యంగా శక్తి, ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ చిన్నపిల్లల్లో, పసిపిల్లల్లో ఎదిగే వయసు అంటే ఆల్మోస్ట్ అడాలసెంట్, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అలాగే కొంతమంది పేషెంట్స్కి కూడా ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఎనీ అదర్ పేషెంట్స్ సరైన మోతాదులో ఎనర్జీ, ప్రోటీన్, ఫ్యాట్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళు బరువు తగ్గిపోవడము, దాని ద్వారా ఇమ్యూనిటీ తగ్గడం జరుగుతుంది. ఇంకో విధంగా ఏంటంటే ఓకే ఎనర్జీ ఉంది, ఓకే ఫ్యాట్ అది మంచి మాంసకృతులు తీసుకోకపోవచ్చు, ఎనర్జీ తీసుకుంటున్నారు కానీ క్వాలిటీ కొవ్వు పదార్థాలు తీసుకోకపోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి కానీ సరైన మోతాదులో ఆహారంలో విటమిన్స్, మినరల్స్ లేకపోవచ్చు. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ లైక్ ఏ, డి, ఈ, కే తగ్గొచ్చు. అప్పుడు ఎముకల నొప్పి, ఎముకల వీక్నెస్, కళ్ళ చూపు మందగించడము, లేకుంటే ఇన్ఫర్టిలిటీ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము, ఓకే, ఇమ్యూనిటీ తగ్గడము అనేది జరుగుతుంది. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఇవి శరీరంలో డిపాజిట్ ఉండవు. మీరు ఈరోజు తింటే ఈరోజు మీకు అవసరమైనది వాడుకొని బయటికి వెళ్ళిపోతాయి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ సి, ఇవి బిలో B6, B7, B3, B2 అట్లా రైబోఫ్లేవిన్, నైసిన్, B12 అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కీలకమైన రసాయనాలు. సో మెటబాలిజం మీద దెబ్బతీస్తాయి అన్నమాట. ఫాలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల ప్రెగ్నెన్సీ ఉమెన్ కనుక సరిగ్గా తీసుకోకపోతే పుట్టబోయే బిడ్డ స్పైనల్ కార్డ్ సరిగ్గా తయారవ్వదు. ఇంకా మిగతా వాళ్ళకి రక్తహీనత అనేది ఎక్కువ ఉంటుంది. సో అట్లా చాలా రక్తహీనత బాగా ఎక్కువైపోతుంది. రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్, ఎముకల్ ప్రాబ్లము అలాంటివి జరుగుతాయి. విటమిన్ సి లోపం వల్ల చర్మము రిపేర్ కాదు, చర్మం అంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇంతే కాకుండా మినరల్స్లో ఇప్పుడు మీరు కాల్షియం సరిగ్గా తీసుకోలేదు చాలా రోజుల నుంచి అంటే మీకు క్రాంప్స్ రావచ్చు, నర్వ్ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ కావచ్చు, బోన్స్ వీక్ అవ్వచ్చు. ఐరన్ సరిగ్గా తీసుకోలేదు అని అన్నప్పుడు ఆ రక్తహీనత రావచ్చు, ఓకే. జింక్ సరిగ్గా లేదు అంటే ఇమ్యూనిటీ లోపం రావచ్చు. సో అట్లా రకరకాల మినరల్స్ ఉంటాయి. మెగ్నీషియం ఉంటుంది, అంటే సెలీనియం ఉంటుంది, క్రోమియం ఉంటుంది. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే బాడీలో సరి అయిన టైంలో రసాయన ప్రక్రియలో అవి లేకపోయినప్పుడు కొన్ని రకాల క్యాన్సర్స్కి కూడా దారితీస్తుంది. ఇమ్యూనిటీ కూడా బాగా తగ్గుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఎక్కువ తీసుకోవడం, ఇప్పుడు కొంతమంది ఎనర్జీ ఎంత ఫుడ్ తీసుకుంటే అంత మంచిది, ఏది చెప్పినా మీరు టీవీ షోలో అట్లా ఇది మంచిది, అది మంచిది, యూట్యూబ్లో ముఖ్యంగా ఇది మంచిది, ఇది ఇలా తాగేయండి, ఇది అన్నీ మంచివి అని చెప్తున్నారు. అంటే ఎంత మోతాదులో అది మంచిది, ఏ ఆహారం ఎంత తినాలి? ఇప్పుడు గుడ్డు మంచిదే కానీ ప్రతిరోజు ఒక వ్యక్తి ఎంత తినాలి? దానికి ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ అనేది ఎప్పుడు మనం డిసైడ్ చేస్తామంటే మిగతా ఆహార పదార్థాలు అన్నీ ఏవి తింటారో దాంతో పాటుగా ఇది తిన్నప్పుడు ఎంత తినగలగాలి అనేది ఉంటుంది. అవసరమైన దానికంటే మోతాదుకు మించి చక్కెర తీసుకున్నా, స్వీట్లు తీసుకున్నా, జ్యూసెస్ తీసుకున్నా, మీరు ఎంత మంచి ఆహారం తీసుకున్నా, సపోజ్ నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మిల్లెట్సే తింటున్నాను, నట్సే తింటున్నాను, పాలు పెరుగు తింటున్నాను, కానీ నా శరీరానికి 2000 క్యాలరీస్ అవసరము, నేను తినేది మాత్రం 3000 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా శరీరము కొవ్వులాగా అది తయారు చేసుకుంటుంది.